పాలు తీసుకురావడానికి. నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఊర్లోనే ఉంది ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 50 అడుగులు వేస్తే చాలు, నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. మీకు మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంత దూరంలో ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పాలు క్యాన్తో మేమిద్దరం బయలుదేరాం పాలు తీసుకురావడానికి. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి, పాలు కూడా నేనే తీసుకురావాలి. నేను పాలు తీసుకురావడానికి వెళ్ళకపోతే ఎలాగో ఏంటో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇదిగోండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట మారేడు చెట్టు పెంచుతుంది అమ్మమ్మ. ఇదిగోండి వచ్చేస్తున్నాం. ఇదిగోండి ఇది మారేడు చెట్టు పెంచుతుంది అమ్మమ్మ. దాని పక్కనే గోరింటాకు చెట్టు, మందార చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మమ్మ ఇంటికి రావడమే నాకు మా ఠాగూర్ స్వాగతం పలుకుతుంది. ఇది మా ఠాగూర్. హాయ్ ఠాగూర్. ఠాగూర్ ఇది ఠాగూర్ బాబు. ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు. దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అమ్మమ్మ పాలు తీసుకుని వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి పాలు తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మేము వెనక్కి అయితే మీరు మీ అమ్మా నాన్నలకి ఇంట్లో అన్ని పనుల్లో ఇలాగే సాయం చేస్తారా ఫ్రెండ్స్? నేనైతే రోజు ఉదయాన్నే పాలు తీసుకుని వస్తాను. నేను నాన్న కలిసి ఊరంతా తిరుగుతాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ వెనక్కి బయలుదేరాం. పాలకేను గట్టిగా పట్టుకోవాలి. ఈ పాల బాధ్యత మొత్తం నాదే. ఈ పాలను సురక్షితంగా ఇంటికి చేర్చాలి. పాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. పాలకేను ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. ఇంటికి వచ్చేసాం. అమ్మా ఇదిగో అమ్మా, కష్టపడి నీకోసమే పాలు తీసుకుని వచ్చానమ్మా. సేఫ్ గా ఇంటికి చేరుకున్నాం. ఎంతో కష్టపడి నీకోసం పాలు తీసుకొచ్చానమ్మా. ఇవిగో పాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.